అమరేంద్ర బాగి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు. ఇంట్లో పిల్లలు డాడీ వచ్చారు రండి అని అమర్ వాళ్ళ నాన్న పిలుస్తాడు. ఇక వెంటనే మనోహరి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ బాగి వాళ్ళ ముందు వచ్చేసరికి సడన్గా దెబ్బ తగిలించుకుంటుంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చావేంటి మనోహరి అని అమర్ అంటాడు. నువ్వు దిగుతుంటే పట్టుకొని హెల్ప్ చేద్దామని అని మనోహరి నొప్పితో చెప్తూ ఉండగా చాటుగా ఆరు గుప్తా వాళ్ళని చూస్తూ ఉంటారు. అవసరం లేని చోటు ఉంటే ఇలాగే అవుతుంది మనోహరి గారు అని బాగి అంటూ జస్ట్ మిస్ అయింది, లేదంటే ముందున్న 3 పళ్ళు ఊడిపోయేవి అని బాగి మనోహరితో అంటుంది. మీరు పదండి అని బాగి అమర్ని పట్టుకొని గుమ్మం దాకా వస్తుంది. చాటుగా చూస్తున్న ఆరు మనోహరిని చూసి నవ్వుకుంటుంది. ఇక మనోహరి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర బాగి కాలుకు కాలు అడ్డు వేస్తుంది. ఇక బాగి వెనుకకి పడబోతూ ఏవండి అంటూ ఉండగా ఇక అమర్ కూడా ముందుకి పడబోతుంటే మనోహరి అమర్ని పట్టుకొని చూసుకోవాలి కదా మిస్ అమ్మ, అమర్ ఇప్పుడే ఆపరేషన్ అయి ఇంటికి వస్తే ఇలాగైనా చూసుకునేది, హాస్పిటల్లో ఉండి ఉండి నువ్వు నిద్రపోయి ఉండవు, వెళ్ళి పెరుగన్నం తిని బజ్జో, అవన్నీ నేను చూసుకుంటాను అని మనోహరి వెటకారంగా అంటూ అమర్ని తీసుకుని వెళ్తుంది. బాగి రాథోడ్ అలాగే మనోహరిపై కోపంతో చూస్తూ ఉంటారు. ఇక ఆరు కూడా మనోహరి చేష్టలకు చాలా కోపం వస్తుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.